హలో గైస్, వీక్ అంతా ఏం టిఫిన్ చేయాలా ఏంటని ఎప్పటికప్పుడు టెన్షన్ పడకుండా వారమంతా సరిపోయేలాగా టిఫిన్ బ్యాటర్స్ని ఒకేసారి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. చూసేసండి, ఇక్కడ నేను రాగి ఇడ్లీ, రాగి దోశ, పెసరట్టు బ్యాటర్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో రాగి ఇడ్లీ కోసం 3 గ్లాసుల రవ్వ ఒక బౌల్లో, 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ పప్పు ఒక దాంట్లో వేసుకున్నాను. అండ్ రాగి దోశ కోసం 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ పప్పు, 3 గ్లాసుల రైస్, కొద్దిగా శనగపప్పు, కొన్ని మెంతులు వేసుకుంటే మనకి దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. అట్లనే పెసరట్టు కోసం 1 గ్లాసు పెసర్లు, 1 గ్లాసు రైసు ఒక బౌల్లో వేసేసుకొని ఇవి దేనికి దానిగా వాష్ చేసేసుకొని 4 అవర్స్ పాటు వాటర్లో నానపెట్టేశాను. సో 4 అవర్స్ తర్వాత చూడండి, ఇడ్లీ కోసం నేను పప్పునైతే మిక్సీ పట్టేసి రవ్వలో యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకొని ఒక బాక్స్లోకి అయితే వేసుకున్నాను. అట్లనే రాగి దోశ కోసం కూడా పప్పుని చక్కగా మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో వేసేసుకున్నాను. అట్లనే పెసరట్టు కోసం కూడా చక్కగా మిక్సీ పట్టానండి. కాకపోతే ఆ పప్పులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి నేను ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేస్తాను 4 to 5 అవర్స్. రిమైనింగ్ ఉన్న బ్యాటర్స్ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటాను. మీన్ వైల్ ఉప్మా, ఓట్స్ అవి చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ నాకు 1 వీక్ అయితే సరిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.